వినాయక చవితి సందర్భంగా విజయవాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ కలెక్టరేట్లోనే బస్సులన్నీ ఉంటున్న చంద్రబాబు వినాయక చవితి సందర్భంగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నానన్నారు. వాడవాడలు చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాలు పాల్చేశాయన్నారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహాగణపతిని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. విఘ్నాలను అధిగమించి రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునేర్జాయతే యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యవుచైన దేవం వేద. వర్షే వర్షే 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ నాడు కూడా పనిచేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉందని, దీనికి అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన సహాయం అందించాలని సూచించారు. 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూట కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని అన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని, బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ నాడు కూడా పనిచేయాలని కోరానని అన్నారు. బుడమేరుకు పడిన 3 గండి పూడ్చే పనులు కొలిక్కి వచ్చాయని, మరికొద్దిసేపట్లో ఆ పనులు పూర్తి అవుతాయన్నారు. దీంతో విజయవాడలోకి నీళ్లు రావు. భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రేపు సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందని అన్నారు. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోందని, పంపిణీ త్వరగా పూర్తి చేయాలన్నారు. వరద ప్రభావం వల్ల 6వ డివిజన్లో నిత్యావసర సరుకులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కోరుతున్నారని, వారికి కూడా సరుకుల కిట్ను అందించాలని సీఎం ఆదేశించారు. ఇళ్లలో జరిగిన నష్టంపై ఎన్యూమరేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, శానిటైజేషన్ కూడా సాధ్యమైనంతగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉందని, దీనికి అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలి, ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన సహాయం అందించాలని సూచించారు. బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ పనులను ఈరోజు ఉదయానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గండ్లను పూడ్చారు. 3వ గండి పనులు దాదాపు పూర్తయినట్లని మంత్రి నిమ్మల తెలియజేశారు. బుడమేరు 3వ గంటి పూడ్చివేత 90% పూర్తయిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇంకో 2-3 గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గంటల పూడ్చివేత పనులు పూర్తి అవుతాయన్నారు. మిగిలిన 10% ఇంకో 2 గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలియజేశారు. ఇవాళ్లతో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమ కష్టం చాలా తక్కువ అని ఆయన అన్నారు. బుడమేరుకు భారీగా గండ్లు పడటంతో విజయవాడలోని పలు కాలనీలకు వరద పోటెత్తింది. యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. సైన్యం కూడా రంగంలోకి దిగింది. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్ బుట్టలు, ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు. దీని ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది. గత వారం రోజులుగా సింగ్నగర్ వాసులను అవస్థలకు గురిచేసిన బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో నీరు వెళ్లిన ప్రాంతాల్లో ఇళ్లను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు. అయితే వరద దెబ్బకు వృధా అయిపోయిన వస్తువులను చూసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
గత వారం రోజులుగా సింగ్ నగర్ వాసులను అవస్థలకు గురిచేసిన బొడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో బొడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదలతో బెజవాడ వాసులు స్తంభించిపోయారు. భారీ వరదలతో వేలాది మంది తమ తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం సింగ్ నగర్లో బొడమేరు వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో నీరు వెళ్లిన ప్రాంతాల్లో ఇళ్లను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు. అయితే వరద దెబ్బకు వృధా అయిపోయిన వస్తువులు చూసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి కూడేసుకున్న సామాన్లు పనికి రాకుండా పోయాయంటూ కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. వరద నీరు వెళ్లిపోయిన ప్రాంతాల్లో క్లీనింగ్ కార్యక్రమం ఊపందుకుంది. మరోవైపు నిత్యావసర వస్తువుల కిట్ను MDU వాహనాల ద్వారా వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తోంది. మరోవైపు బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. వరద తాకిడికి అతలాకుతలమైన విజయవాడ వాసులకు సహాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి పారిశుద్ధ్య సహా పలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వరద బీభత్సంతో అల్లాడిన విజయవాడ ప్రజలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయ చర్యలు దన్నుగా నిలుస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది బురద కడిగేసే పనిలో నిమగ్నముగా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకాన అన్ని శాఖలు సమన్వయంగా వరద బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వరదతో అతలాకుతలమైన విజయవాడకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మోకాల నుంచి నడుములోతు నీరు నిలిచి ఉంది. దీంతో చాలా మంది అపార్ట్మెంట్లలోని పై అంతస్తులో తలదాచుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం NDRF, SDRF సిబ్బంది బోట్లు, ట్రాక్టర్ల సహాయంతో ఆహారం, తాగునీరు, మందులు అందిస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయిస్తున్నారు. బాధితుల కష్ట నష్టాలను తెలుసుకుని మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్ని శాఖల సిబ్బంది, యువత, స్వచ్ఛంద సంస్థలు బృందాలుగా విడిపోయి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రహదారులపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది శకటాల సాయంతో శుభ్రంగా కడిగేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది రహదారులు, కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, పూడికలు తీసి వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రతి కాలనీలో శిబిరాలు నిర్వహించి అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ లేని చోట్ల తాగునీరు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందిస్తున్నారు. వరద ఉధృతికి తాగునీటి పైప్ లైన్లు దెబ్బతిన్నాయి. నీటి సరఫరా స్తంభించడంతో ట్యాంకులు, వాటర్ బాటిళ్లతో తాగునీరు అందిస్తున్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో బాధితులకు 6 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ కొనసాగుతోంది. బొడమేరు కృష్ణా వరదల్లో చిక్కుకుని బాధితులు విలవిల్లాడుతున్నారు. వీరికి అక్షయ పాత్ర వరప్రదాయినిగా మారింది. వరద నీరు చుట్టుముట్టి ఆకలి దప్పులతో అలమటిస్తున్న విజయవాడ ప్రజలకు వేగంగా ఆహారాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ కృతనిశ్చయానికి తోడ్పాటుగా అక్షయ పాత్ర నిలిచింది. వందలు వేలు కాదు, లక్షల మంది బాధితులు. వరద ఎన్ని రోజులుంటుందో తెలియదు. ఒక పూట, 2 పూట్ల కాదు, రోజుల తరబడి ఆహారాన్ని అందించాలి. ఇంతటి విపత్కర కాలంలో వారికి అక్షయ పాత్ర ఫౌండేషన్ అండగా నిలిచింది. రాత్రి పగలనే తేడా లేకుండా నిర్విరామంగా శ్రమిస్తూ ఆదివారం నుంచి ఇప్పటి వరకు 10.5 లక్షల మందికి సరిపడా ఆహారాన్ని సరఫరా చేసింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ సంస్థ ఆహార తయారీ కేంద్రం మంగళగిరి సమీపంలో ఉంది. ఈ సంస్థ మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలోని 315 పాఠశాలల్లో ఉన్న 25,000 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారాన్ని లాభాపేక్ష లేకుండా తయారు చేస్తోంది. గంటన్నరలో 45,000 మందికి సరిపడా అన్నం సిద్ధం చేసేలా వంటశాల యంత్రాలను రూపొందించారు. సాంబారు రైస్ కూడా అదే స్థాయిలో సిద్ధం చేసే యంత్రాలు అక్కడున్నాయి. మరోవైపు 2 నిమిషాల్లో 250 కిలోల పులిహోరను కలిపే యంత్రాలు అందుబాటులో ఉంచారు. దీన్ని గుర్తించిన సర్కార్ వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు అక్షయ పాత్రను పురమాయించింది. డబ్బులిస్తామని ముందు తయారీ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. వరద బాధితులకు గతంలోనూ అండగా నిలిచిన ఆ సంస్థ తాజా పరిస్థితికి అనుగుణంగా బాధితులకు అండగా నిలిచేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తోంది. ప్రతి 4 గంటల్లో 1,00,000 మందికి సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తోంది. వరద బాధితులకు 3 పూటల ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు 275 మంది పనిచేస్తున్నారు. సాంబారు రైస్, టమాటా బాత్, పొంగలి, టమాటా రైస్, కర్డ్ రైస్, సాంబార్ అందిస్తున్నారు. రోజు 60,000 మందికి సరిపడా ఆహారాన్ని అన్నా క్యాంటీన్లకు అందిస్తూనే వరద బాధితులకు
24 గంటలు ఆహారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం రోజుకు 10 టన్నుల బియ్యం, 8 టన్నుల కూరగాయలు, 2 టన్నుల ఉప్పు, 2 టన్నుల నూనె, 5 టన్నుల కందిపప్పు, మిగతావి 200, 300 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. ఏ రోజుకా రోజు నిత్యావసరాలను కొంటూ ఎప్పుడు వారం రోజులకు సరిపడా నిల్వలు ఉండేలా చూసుకుంటారు. సర్కార్ సమకూర్చే వాహనాల్లోకి ఆహారాన్ని లోడ్ చేసేందుకు 9 మంది చొప్పున 3 షిఫ్టుల్లో 27 మంది పనిచేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం పనుల్ని వేగంగా చేస్తుంది. 7 రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2 రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల తొలగింపు ఇప్పటికే పూర్తి కాగా ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మత్తు పనులు సహా భారీ పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ రేయింబవళ్లు కొనసాగుతోంది. పనులను చేపట్టిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ బెకమ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 7 రోజుల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం గేట్ల ఏర్పాటు సహా ఇటీవల కొట్టుకుపోయిన పులిచెంతల గేటును సమర్థంగా ఏర్పాటు చేసిన అనుభవం బెకమ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఉంది. దీంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు, బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర ప్రభుత్వం దీనికి అప్పగించింది. అపార అనుభవం కలిగిన ఇంజనీర్ల పర్యవేక్షణలో ఆ సంస్థ సిబ్బంది రేయింబవళ్లు బ్యారేజీపై పనులు కొనసాగిస్తున్నారు. ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి వేగంగా వచ్చిన 3 పడవలు గేట్లకు బలంగా ఢీకొనడంతో 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 67, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏమాత్రం పనికిరాని విధంగా ధ్వంసమయ్యాయి. గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత 69 గేట్ వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. భారీ కట్టర్లు, యంత్రాలతో దెబ్బతిన్న దానిని 2గా చేశారు. ఒక్కొక్కటి 17 టన్నుల బరువున్న వీటిని భారీ క్రేన్ల సహాయంతో ప్రకాశం బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం గేటును కిందకి దించి ప్రవాహాన్ని నిలిపివేశారు. శుక్రవారం నాడు 67వ గేటు వద్ద దెబ్బతిన్న మరో కౌంటర్ వెయిట్ను బెకమ్ ఇన్ఫ్రా సంస్థ నిపుణులు తొలగించారు. 1,00,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుండగానే అనుభవజ్ఞులైన ఇంజనీర్లు బ్యారేజీ గేట్లపై నిలబడి సాహసోపేతంగా ధ్వంసమైన దానిని తొలగించారు. 2 భారీ క్రేన్లతో బ్యారేజ్ నుంచి బయటకు తరలించారు. అనంతరం 67, 68, 69 గేట్లను కిందకు దింపి దిగువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. వినాయక చవితి రోజు కూడా సీఎం చంద్రబాబు ప్రజాసేవలోనే ఉన్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. వారం రోజులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం కల్లా రోడ్లు, ఇళ్లు క్లీనింగ్ పూర్తి అవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం కల్లా బుడమేరు వాగుకి పడిన 3 గండి పూర్తిగా పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వారం రోజులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడను బురద రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బుడమేరుకి పడిన గండ్లు పూడ్చడంతో పాటు భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు గండ్లు పడకుండా గట్లు పటిష్టం చేస్తామని అన్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం కల్లా రోడ్లు, ఇల్లు క్లీనింగ్ పూర్తి అవుతుందన్నారు. వరద ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికి 3వ బ్రిడ్జ్, బుడమేరులో ఉన్న 3వ బ్రిడ్జ్ కూడా పనులన్నీ పూర్తయి ఓన్లీ బెడ్ స్ట్రెంథనింగ్ పనులు జరుగుతున్నాయి. 3 బ్రిడ్జ్లు ఆల్రెడీ పనులు దగ్గర సమాప్తం అవడానికి వచ్చినాయి. అందులో ఇప్పుడు అందరం కూడా నారా లోకేష్ గారు, కొండి రవీంద్ర గారు, వెంకటరావు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ పనులు చూడటానికి వెళ్తున్నాం. సాయంత్రానికి ఉన్న 3 బ్రిడ్జ్లు పూర్తయి బండ్ కూడా స్ట్రెంథన్ కూడా పూర్తవుతుంది. సార్ రాత్రి కూర్చొని ఈ 3 కెలామిటీ యొక్క డ్యామేజ్ కంట్రోల్ చేసినాక వాటి పరిస్థితిని కూర్చొని క్రమీకరణ చేద్దామని అన్నారు. తప్పకుండా విజయవాడకి ఎటువంటి ముప్పు లేకుండా ఫర్దర్ గా విజయవాడకి ఎంత వరద వచ్చినా కూడా ఎటువంటి ముప్పు లేని విధంగా వాళ్ళ విజయవాడని చాలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేయడం జరిగింది. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంత వరద వచ్చినా కూడా విజయవాడ ఇహ ముప్పు అనేది ఉండదు.
వరదల నుండి విజయవాడ నగరం కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సాయి మీద విద్యా సంస్థల ఆధ్వర్యంలో చెన్నంపల్లి అక్కమ్మవారు జల్లయ్య స్వామివార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సాయి మీద విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రమణ నిర్వహణలో డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా బుడమేరు శాంతించాలని స్వామి అమ్మవార్లకు శాంతి పూజలు చేశారు. విజయవాడ నగరం వరద ప్రభావం నుండి కోలుకోవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చెన్నంపల్లి అక్కమ్మవారు జల్లయ్య స్వామివార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సాయి మీద విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి రమణ నిర్వహణలో డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో మజ్జిగ పూజారప్ప పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు పూజాధికాలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత స్వామి అమ్మవార్ల విగ్రహాలను మజ్జిగ వంశస్థులు తల మీద పెట్టుకుని ఆలయ సన్నిధానానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బుడమేరు శాంతించాలని స్వామి అమ్మవార్లకు శాంతి పూజలు చేశారు. పరిసర ప్రాంత గ్రామాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలి రావడంతో ఇక్కడ కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా సాయి మీద విద్యా సంస్థల డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ మాట్లాడుతూ వరద ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులు చూసి ఎంతో బాధగా అనిపిస్తుందన్నారు. ఈ బాధలు తొలగాలని పూజలు చేసినట్లు తెలియజేశారు. 2 రోజుల క్రితం వరద బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీరు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. వారికి ఏదో సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. విజయవాడ పటమట ఎలక్ట్రిక్ సిటీ కాలనీలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎలక్ట్రిక్ సిటీ కాలనీ గృహ యజమానులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చవితి వేడుకల్లో కాలనీవాసులు, కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి వినాయక చవితి మహోత్సవాలు కాలనీవాసులంతా కలిసి ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం 3 రోజులు, 5 రోజులు పూజలు చేసి నిమజ్జనం చేస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, 3వ రోజు స్వామివారిని పురవీధుల్లో ఊరేగించి స్వామివారిని నిమజ్జనం చేస్తామని తెలియజేశారు. అత్యంత వైభవముగా జరిపించుతున్నాము. ఉదయము పూట, పండుగ రోజు ఉదయము పూట పూజా కార్యక్రమములు, అనంతరము ప్రసాదములు భక్తులకు పంచిపెట్టడం, సాయంత్రము కూడా ఆ రోజు సాయంత్రము కూడా ఈ పూజా కార్యక్రమములు భక్తులకు ప్రసాదములు పంచుట జరిపించుతున్నాము. ఈ పూజా కార్యక్రమములు ప్రతి సంవత్సరము 5 రోజులు కానీ 3 రోజులు కానీ ప్రతి పూట ఉదయము సాయంత్రము పూజలు ప్రత్యేక వేద పండితులు పూజలు జరిపించుతూ ప్రసాదములు పంచిపెట్టుచున్నాము. విజయవాడ పటమట న్యూ ఆర్టీసీ కాలనీలో సాయి నైషా నిలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకున్నారు. మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు కోసూరి విజయసారథి దంపతులతో స్వామివారికి పూజ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి జరుపుకోవడం హిందూ ధర్మంలో శుభప్రదమైన విషయమని అన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా మొదట వినాయకుడి పూజ చేస్తామన్నారు. ఆయన పూజా కార్యక్రమాలు చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయన్నారు. సాయి నైషా నిలయం నివాసి నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బుడమేరు వరద ముంపు లాంటి ప్రకృతి వైపరీత్యాలు మళ్లీ రాకూడదని విఘ్నేశ్వరుణ్ణి పూజించినట్లు తెలియజేశారు. వినాయక చవితి చేసుకోవడం అనేటువంటిది హిందూ ధర్మ ఆచరణలో చాలా శుభప్రదమైనటువంటి విశేషం. మనం ఏ కార్యక్రమాలని తలపెట్టినా కూడా తొలి పూజగా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆయన పూజా కార్యక్రమాన్ని గనక మనం చేసినట్లయితే విశేషమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, అనించమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆయన మనకిస్తాడు. ఆయన సూక్ష్మమైనటువంటి స్వరూపంలో ఉంటారు. అదేవిధంగా వికటమైనటువంటి రూపంలోనూ కూడా ఉంటారన్నమాట. మనం పసుపు ముద్దగా గనక చేసినట్లయితే దాంట్లో నిబిడీకృతం అయి ఉంటారు. పెద్ద పెద్ద వినాయకులను కూడా పెడుతూ ఉంటారు. 70 అడుగులు, 70 అడుగులు, 80 అడుగులు, అట్లా విశేషంగా కూడా చాలా విశేషంగా స్వామివారిని కొలుస్తూ ఉంటాం. సాయి నైషా నిలయంలో మొట్టమొదటిసారిగా వినాయక చవితి పూజ నిర్వహించడం జరిగింది. ఉద్దేశం ఏంటి అని అంటే, మా అపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ పండుగలు చేసుకొని సుఖశాంతులతోటి వర్ధిల్లాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే రీసెంట్గా వచ్చిన న్యాచురల్ కెలామిటీస్ కూడా ఇకపై ఫ్యూచర్లో ఇలాంటివి రాకూడదని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఎలాంటి విఘ్నాలున్నా విఘ్నాలన్నీ పోవాలని మేము ఇది మొదలు పెట్టడం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మా అపార్ట్మెంట్ కూడా ఉండాలనేది ఒక ఆలోచన. థ్యాంక్ యూ. 5 రోజులు చేయదలిచాము. సో 5 రోజుల తర్వాత మనం నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో అసలు సూత్రధారులెవరో తేల్చి వారిని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య డిమాండ్ చేశారు. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారులు వేరే ఉన్నారని ఆయన తెలిపారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఈ దాడి జరిగిందా అని ప్రశ్నించారు. అధికార మదంతోనే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన పాత్రధారి మాత్రమే, సూత్రధారులు ఎవరో తేల్చి వారిని త్వరగా అరెస్టు చేయాలన్నారు. అసలు కార్యాలయంపై దాడి జరుగుతుందని అప్పటి సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జలకు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నించారు. వారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడి చేశారని, కేసును సరిగ్గా విచారణ చేయకుండా పక్కన పడేశారన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసును దర్యాప్తు వేగవంతమైందని తెలియజేశారు. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారులు వేరే ఉన్నారని ఆయన తెలియజేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఈ దాడి జరిగిందా అని ప్రశ్నించారు. ఈ దాడికి కుట్ర పన్నిన సూత్రధారులెవరో నిగ్గు తేల్చి అరెస్టు చేయాలని పోలీసులను ఆయన కోరారు. ఒక దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి, దేవాలయం మీద, హిందూ దేవాలయం మీద దాడి చేస్తే హైందవులు ఎంత బాధపడతారు? ఒక మసీదు మీద దాడి జరిగితే ముస్లింలంతా కూడా ఎంత బాధపడతారు? ఒక చర్చ్ మీద దాడి జరిగితే క్రైస్తవ లోకం అంతా కూడా ఎంత బాధపడతారు? ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఇది ఒక దేవాలయం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, లక్షలాది మంది కార్యకర్తలకి ఇది దేవాలయం. ఈ దేవాలయం మీద దాడి జరిగితే లక్షలాది మంది కార్యకర్తలు బాధపడరా? లక్షలాది మంది సానుభూతి పరులు బాధపడరా? ఇటువంటి దేవాలయం మీద దాడి జరగటానికి ఆషామాషిగా జరిగింది కాదు. ఇది ఒక పెద్ద కుట్ర. కూర్చొని ఇది ప్రీ ప్లాన్డ్ అటెంప్ట్, చాలా ప్రిపేర్డ్గా ప్లానింగ్గా జరిగిన దాడి. ఇది ఆషామాషిగా జరిగింది కాదు. దెర్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఎవరో ఎక్స్ఎంపీని అరెస్ట్ చేశారు. ఎక్స్ఎంపీ అతను ఒక పాత్రధారుడు మాత్రమే. ఎవరైతే అరెస్ట్ చేశారో అతను ఒక పాత్రధారుడు. అతను సూత్రధారులు ఎవరు? అతన్ని డైరెక్ట్ చేసింది ఎవరు? దానికి నిర్మాత ఎవరు? దీని వెనకున్న అసలు సూత్రధారుల్ని బయటకు తీయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రామంలో కొలువైన అభయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో భారీ మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేశారు. కమిటీ సభ్యులు బలరామయ్య, రంగారావు, శేషగిరి, ఆంజనేయులు, చిట్టిబాబు, శాలివాహన సంఘం యువత పలువురు కలిసి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శాలివాహన సంఘం సభ్యులు బలరామయ్య మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా మట్టి విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వరద బాధితులకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా సుగుణ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల కలిదిండి శ్రీ సుగుణ ఫిల్లింగ్ స్టేషన్ల ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీటి బాటిల్స్ పంపిణీ చేశారు. చైర్మన్ కారి రాజామణి కుమార్తెలు కారి సృజన్మయ్ సుగుణ, కారి తన్మయ్ సుగుణ వరదలు వచ్చిన ప్రాంతాలైన భవానీపురం, కబేళ, వైఎస్ఆర్ కాలనీలో పర్యటించి 2000 ఆహార పొట్లాలు, 2000 వాటర్ బాటిల్స్, పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ప్రధానమైన వీధుల్లోనే కాకుండా సందుల్లో తిరుగుతూ అవసరమైన వారికి వీటిని పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.